ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా, కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా జాగ్రత్తగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలు కూర్చునే ముందు ఎవరి మీద కోపం గాని, ద్వేషం గాని, అసహనం గాని మనసులో ఉంచుకోవద్దండి. మనసు ప్రశాంతంగా ఉంచుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ఎవరితోనన్నా గొడవ ఉంటే, ఎవరితోనన్నా గొడవ పడి ఉంటే మొదట వాళ్ళతో సమాధాన పడిన తర్వాతే అప్పుడు ప్రార్థనలో కూర్చోండి. అప్పుడే మన ప్రార్థనకి జవాబు వచ్చింది. మొదట వాళ్ళతో సమాధాన పడకుండా మనం ఎంత భారంగా చేసినా, ఎంత కన్నీరు కార్చినా, ఎంత ఆసక్తి ప్రార్థన చేసినా కూడా జవాబు రాదు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా ప్రభా మమ్మల్ని పగల మేఘస్తంభమై మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకురావడానికి మేమే పాటి వారం నా ప్రభా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. మరి క్షేమంగా ఇంటికి చేరుకోకుండా నా తండ్రి యాక్సిడెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి, అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. మరి ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ఎవరెవరు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు, ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరత నా దగ్గరకు వచ్చింది కాదు నా తండ్రి. నేనే పాటి దాన్ని నా ప్రభా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. జాలిగల దేవా, కరుణగల దేవా, మీ బిడ్డల ప్రార్థన అవసరతను మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభా, మరి ఏ సమస్యలతో వాళ్ళు సతమతమైపోతున్నారు, ఏ ఏ దుఃఖంలో ఉన్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరి ప్రార్థనకి, ప్రతి ఒక్కరి సమస్యకి పరిష్కారం పంపించమని అడుగుచున్నాం ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు నా తండ్రి, మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా ప్రభా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టి మా మీద ఉండడానికి మేమే పాటి వారం నా ప్రభా. అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే నా ప్రభా వారి కుటుంబాల గురించి ప్రార్థించమన్నారు, బిడ్డల గురించి ప్రార్థించమన్నారు, బిడ్డల భవిష్యత్తు గురించి, బిడ్డల చదువు గురించి ప్రార్థించమన్నారు, ప్రతి ఒక్కరి ప్రార్థన, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా ప్రభా. మీరు మాత్రమే నా తండ్రి మా కుటుంబాలు కట్టగలరు నా తండ్రి. మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క సమస్య వస్తేనే కూలిపోయింది నా తండ్రి. కానీ మీ హస్తాలతో మా కుటుంబాలు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా ఎన్ని శ్రమలు, ఎన్ని సమస్యలు వచ్చినా సరే స్థిరంగా ఉండిద్ది నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళని నా ప్రభా. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. మీరు తప్ప మాకెవరున్నారు నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న గొడవలు తీసివేయండి, కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు, అసహనాన్ని తీసివేసి నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబంలో నా తండ్రి మీ శాంతితో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ శాంతిని మాకు అనుగ్రహించండి నా ప్రభా. మా కుటుంబాల్లో నా తండ్రి మరి ఎందుకు దుఃఖంలో ఉండిపోతున్నారు, ఎందుకు నా ప్రభా ఆర్థిక పరిస్థితి బాగాలేదని నా ప్రభా మరి బాధపడుతున్నారు నా తండ్రి. ఆ సమస్యలు రావడానికి మాదే తప్పు నా తండ్రి. మేమే ఇక్కడ జారిపోయి ఉంటాం నా ప్రభా. గ్రహించుకునే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం ప్రభా. మీ శాంతితో మా కుటుంబాలు నింపండి నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనాన్ని మీరెంత పరిశుద్ధంగా జీవించారు, అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. మీ శాంతితో మీ దీర్ఘ శాంతాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసు మాకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు శాంతిగా, సమాధానంగా నా ప్రభా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఎవరెవరు నా తండ్రి మరి అప్పుడు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు, అప్పులయ్యాయి, అప్పుడు వడ్డీలై కడుతున్నాం కానీ ఇంకా అసలు తీర్చలేకపోతున్నాము అని నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారు, మరి మధ్యలో ఉండి వేరే వాళ్ళకి డబ్బులు ఇప్పించాము, ఇప్పుడు వాళ్ళు కట్టలేకపోతున్నారు, మాకు తెలియదని వారు తప్పుకున్నారు, అది కూడా మేమే కట్టాల్సి వస్తుందని నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, అవసరతలో ఉన్న వాళ్ళకి మరి డబ్బు ఇచ్చాము, అప్పుగా ఇచ్చాము, కానీ వాళ్ళు తీసుకొని
తీసుకొని తిరిగి వాళ్ళు చెల్లించట్లేదని, తిరిగి రావాల్సిన డబ్బులు తిరిగి చెల్లించేలా వాళ్ళ మనసులో మార్చమని ఎవరైతే ప్రార్థించమని అడిగారో ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరత మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదండి. నాకు లేదయ్యా. నేనే పాటిదాన్ని నా తండ్రి. జాలిగల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి ఒకవేళ బిడ్డలు వారి సొంత ఆలోచనతో అప్పులు చేస్తుంటే క్షమించండి నా తండ్రి. తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా తండ్రి తెలియక నా ప్రభు అప్పులు చేసి ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో ఉండి నా ప్రభు పశ్చాత్తాప పడుతున్నారు నా తండ్రి. ఆ మనసు ఇచ్చింది మీరే నా ప్రభు. మరి చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే హృదయం ఇచ్చింది మీరే నా తండ్రి. మరి బిడ్డలు కన్నీరు కారుస్తుండగా వారి తప్పు ఒప్పుకుంటుండగా వారి మీద జాలిపడి కనికరపడి నా తండ్రి వారికి అప్పులు తీరే ద్వారాలు మీరు తెరవమని అడుగుచున్నా ప్రభు. వారికి రావాల్సిన డబ్బులు తిరిగి వచ్చేలా నా ప్రభు మరి ఇవ్వాలి అనే మనసు నా తండ్రి కఠినమైపోతున్న వారి హృదయాలు కరిగింప చేసి నా ప్రభు వారు తిరిగి నా ప్రభు చెల్లించే హృదయాలు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభు మధ్యలో ఉండి షూరిటీ ఎవరైతే ఉన్నారో నా తండ్రి మరి ఎవరికైతే ఇప్పించారో వాళ్లే నా ప్రభు తిరిగి ఆ డబ్బు కట్టేలా వారి హృదయాలు మార్చండి నా తండ్రి. మేం చెప్తే వాళ్ళు వినరు నా తండ్రి. మేం చెప్తే వాళ్ళ హృదయం కరిగిపోతున్నా ప్రభు. కానీ మీకు అసాధ్యమైనది ఏదియో లేదు నా తండ్రి. ఎంత కఠినమైపోతున్న హృదయాలు కూడా కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభు. మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా వారి హృదయాలు మార్చి వారంతట వాళ్లే నా ప్రభు మరి వీళ్ళకి తిరిగి వాళ్ళ చెల్లించే మనసుని ప్రభా వారికి ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభా మరి వివాదంలో ఉన్న భూమిని కొనుక్కున్నానమ్మా, సమస్యలు కూడా కొనుక్కున్నాను. అది ఆ స్థలం అమ్మకానికి పెడితే ఎవరూ రావట్లేదు, ఎన్నో గొడవలు అవుతున్నాయి. తప్పు నాదే అని నా ప్రభా ఆ తల్లి పశ్చాత్తాప పడుతున్నప్పుడు నా తండ్రి తప్పు చేస్తుంది నా ప్రభా ఒప్పుకునే మనసు ఇచ్చింది మీరే నా తండ్రి. కన్నీరు కారుస్తుండగా దయతో ఆమె చేసిన తప్పు క్షమించి నా తండ్రి మరి అమ్ముడు పోయే ఆ దారి మీరే చూపించండి నా ప్రభా. అలాగే ఎవరైతే నా ప్రభా అప్పుడు కట్టడానికి మరి స్థలం ఉంది, ఆ స్థలాన్ని అమ్మకానికి పెట్టుకున్నారు నా తండ్రి మీ చిత్తంలో మంచి రేటు వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అన్యాయంగా కాకుండా నా తండ్రి న్యాయంగా నా ప్రభా ఆ స్థలాన్ని అమ్మేలా మీ కృప అనుగ్రహించండి. మీ ఎడల భయము భక్తి కలిగించండి నా ప్రభా బిడ్డల హృదయాల్లో నా తండ్రి. అలాగే నా ప్రభా కుటుంబాల్లో నా తండ్రి ఆర్థిక పరిస్థితి నా తండ్రి ఆర్థికంగా ఎవ్వరూ నా ప్రభా వెనుకబడిపోకుండా నా తండ్రి మరి ఆర్థిక సమస్యలు రాకుండా నా ప్రభా బిడ్డల కుటుంబంలో నా తండ్రి మీ ఆశీర్వాదాలతో నింపమని అడుగుచున్నా ప్రభా. మీ ఆశీర్వాదం మా కుటుంబంలో ఉంటే చాలు నా తండ్రి. మాకు సమృద్ధిగా ఉన్నట్టే నా ప్రభా. జీతం తక్కువైనా సరే ఇంట్లో అన్ని సమృద్ధిగా సమకూరతాయి నా తండ్రి. ఎందుకంటే మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉన్నది కాబట్టి నా ప్రభా మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మీ ఆశీర్వాదం పొందుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. మాకు నచ్చినట్టు మా జీవితాలు మేము జీవిస్తున్నాం నా తండ్రి. మీ మాట పక్కన పెట్టేసి జీవిస్తున్నాం. అయినా సరే మా మీద జాలిపడి అమ్మ ఇదిగో మీరు ఆధారంలో నడుస్తున్నారు, అది తప్పు తల్లి అని మమ్మల్ని గద్దిస్తుంది, సరిచేస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎందుకయ్యా యేసయ్య మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా? దారి తప్పిపోతున్న ప్రతి ఒక్కరిని మీరు సరిచేస్తున్న దేవా మీకే స్తోత్రం. ఇంట్లో ఎన్ని సమస్యలు, ఎన్ని గొడవలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులైనా సరే ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మరి యోబు గారు ఒక దినమందే ఆయనకున్న సమస్తాన్ని బిడ్డల్ని ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు నా తండ్రి. అయినా సరే అధైర్యపడలేదు, అవిశ్వాసకరమైన మాట మాట్లాడలేదు నా కృప. నా తండ్రి ఇచ్చాడు, నా తండ్రి తీసుకున్నాడని ఎంత ధైర్యంగా ఉన్నాడు. ఆ ధైర్యం ఆ విశ్వాసం ఇచ్చింది మీరే నా తండ్రి. అటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి నా కృప. యోబు గారు అంత గొప్పవాళ్ళం కాదు, ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే ఒక చిన్న సమస్యగా బిడ్డలు కృంగిపోతున్నారు నా ప్రభా, నిరుత్సాహపడిపోతున్నారు. ఇక మాకు వేరే దిక్కు లేదు, వేరే దారి లేదు, ఇంకా ఏం చేయాలో తోచట్లేదు అని నా ప్రభా బిడ్డలు నా తండ్రి నిరుత్సాహంలోనే ఉండిపోతున్నారు ప్రభా. అటువంటి వారికి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్ని సమస్యలైనా సరే నేను భయపడను, నా తండ్రి నా ముందున్నాడు. నేనే ఎక్కడో జారిపోయి ఉంటాను, నేనే ఎక్కడో నా తండ్రిని బాధ పెట్టుంటాను. నా తండ్రి మాట పక్కన పెట్టేసి నా సొంత ఆలోచనతో నేను ముందుకెళ్తున్నానేమో, అందుకే దారి తప్పిపోతున్నా, నన్ను నా తండ్రి సరిచేస్తున్నాడు అని ప్రభు విశ్వాసంగా నా తండ్రి జ్ఞానమైన మాటలు మాట్లాడేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు నా కృప, థైరాయిడ్ తో బాధపడుతున్నారు, కడుపులో గడ్డలతో, గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నారు నా తండ్రి, వెన్నునొప్పితో బాధపడుతున్నారు, పక్షపాతంతో నా ప్రభ మరి మంచాన ఉన్నారు, నడవలేని పరిస్థితిలో ఉన్నారు, ఫిట్స్ తో బాధపడేవాళ్ళు నా ప్రభ. అలాగే నా తండ్రి మరి యూరిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడేవాళ్ళు, యూరిన్ సమస్యతో బాధపడేవాళ్ళు,
అలాగే నా ప్రభ గర్భాశయ క్యాన్సర్ తో బాధపడారు, గర్భంలో నా తండ్రి గర్భాశయంలో బుడగలతో నా ప్రభ గర్భఫలం పొందుకోలేక ఉన్నారు. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. క్యాన్సర్ తో బాధపడే వాళ్ళు, ఇక ఇది చివరి స్టేజ్ అమ్మా, ఇక నీకు మెడిసిన్ లేదు, నువ్వు బ్రతకవనే ప్రభ మనుషులైతే చెప్తారు, మనుషులకైతే అది అసాధ్యమే నా తండ్రి. కానీ సర్వ సృష్టిని నోటి మాటతో కలుగు చేసిన మీకు నా తండ్రి అసాధ్యమైనది ఏదీ లేదు నా ప్రభ. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పారు నా తండ్రి. మాదే తప్పు నా తండ్రి, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం నా ప్రభ. మీరు గద్దిస్తున్నా, మీరు హెచ్చరిస్తున్నా సరే మీ మాట పక్కన పెట్టేసి మా సొంత ఆలోచనతో మేము ముందుకెళ్ళి ఉంటాం, పాపం చేసి ఉంటాం నా తండ్రి. అందుకే నా ప్రభ ఇలాంటి భయంకరమైన సమస్య నా తండ్రి, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు దయతో క్షమించి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన ప్రభ సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా, మీ గొప్పతనం తెలుసుకునేలా ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా ప్రభ. మరి లేచి మోకాళ్ళ మీద ప్రార్థన చేయలేని స్థితిలో ఉండి మంచం మీద నా ప్రభ ఎవరైతే పడుకుని ప్రార్థిస్తున్నారు, కూర్చునే పరిస్థితి కూడా లేని స్థితిలో ఉన్నారు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత, వాళ్ళ ఎముకలకు నా ప్రభ నూతన బలాన్ని నా తండ్రి, నూతన శక్తిని నా ప్రభ మీరే ఇచ్చి లేచి నా ప్రభ మామూలుగా నడిచేలా సంపూర్ణ ఆరోగ్యంతో బిడ్డలు ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ కుటుంబాల్లో అపవాద శక్తులు, దురాత్మ శక్తులు నా తండ్రి చేతపడే శక్తులతో పీడింపబడుతున్నామని ఎవరైతే భయపడుతున్నారు, మీ ముందు నా ప్రభ, మీ ముందు, మీ శక్తి ముందు, మీ బాహుబలం ముందు నా ప్రభ ఆ దురాత్మ శక్తులు ఎంత నా తండ్రి యేసు నామములో తరిమేయమని అడుగుచున్నాం నా ప్రభ. మరి కుటుంబాలని అపవాది బంధకాల నుంచి విడిపించి నా తండ్రి సంతోషంగా సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మీ కాపుదల మా చుట్టూ, మా గృహాల చుట్టూ ఉంటే చాలు నా తండ్రి. మేమే నా తండ్రి దారి తప్పిపోకుండా నా ప్రభ మమ్మల్ని గద్దించి నా ప్రభ మీ దారిలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఆలోచన ఇచ్చింది మీరే నా ప్రభ. ఆలోచన ఇచ్చిన మీరే బిడ్డల ముందుండి నా తండ్రి ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి 30 60 100 నా ప్రభ ఆ వ్యాపారాన్ని క్రమక్రమంగా అభివృద్ధి పరచమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ వ్యాపారం చేసే టైంలో న్యాయంగా బిడ్డలు ముందుకెళ్ళేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. డబ్బు మీద ఆశ పుట్టకుండా నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయము భక్తి కలిగి నడుచుకునేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి నా తండ్రి. మరి ఎంత సంపాదించినా, ఎన్ని లాభాలు వచ్చినా సరే, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే నా ప్రభ ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి. నా మీద జాలిపడి కనికరపడి నేనేం చేయాలో నాకు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు నా తండ్రి ఇదిగో ఇది చెయ్యి, వ్యాపారం చేయని ఆలోచన ఇచ్చాడు నా తండ్రి. ఆలోచన ఇచ్చిన నా తండ్రి నా చేయి విడిచిపెట్టలేదమ్మా, నా చేయి పట్టుకొని నా ముందుండి నన్ను ముందుకు నడిపించాడు. అందుకే నేను ఇంత గొప్ప స్థితిలో ఉన్నానంటే అది నా గొప్పతనమో నాకున్న జ్ఞానమో కానే కాదని తగ్గింపు మనసు, దీన మనసు నా తండ్రి, తగ్గింపుతో నా కృప బిడ్డలు నా తండ్రి నడుచుకునేలా జీవించేలా మీ కృప అనుగ్రహించండి. తగ్గింపు మనసు, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు, ప్రతి విషయంలో కూడా నా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగి నడుచుకునే అటువంటి హృదయాలు బిడ్డలకు ఇవ్వండి, మా అందరికీ అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ వివాహ వయసు దాటిపోతుంది, వివాహం కావట్లేదు, ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదు అని నా ప్రభ బిడ్డలు బాధపడుతున్నారు తండ్రి. అలాగే నా తండ్రి మరి తమ బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఏ తల్లిదండ్రులు అయితే కోరుకుంటున్నారో నా ప్రభ మీ ఎడల భయము భక్తి కలిగిన బిడ్డలే వాళ్ళ కుటుంబాల్లోకి రావాలని ఏ తల్లులైతే ఆశతో ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరి కోరిక వారికి ఇచ్చిన ఆశ చొప్పున ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వివాహ వయసు దాటిపోయేంత అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ లోకస్తులాగా ఆలోచించి సెటిల్ అయిన తర్వాత చేసుకుందాంలే అని ఒకవేళ నా ప్రభ ఆలోచించుంటే క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలగల దేవా, ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు నా తండ్రి. వెర్రివాళ్ళలాగే ఆలోచిస్తున్నాం నా ప్రభ. మాకున్న వెర్రితనాన్ని, అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. మరి బిడ్డలకు నా ప్రభ త్వరలోనే, అతి త్వరలోనే నా తండ్రి బిడ్డలకు వివాహ సంబంధాలు కుదిరేలా మీ కృప అనుగ్రహించండి. మీ చిత్తంలో బిడ్డల వివాహాలు జరిగించమని అడుగుచున్నాం ప్రభ. మీ గొప్పతనం నా తండ్రి, మీ ప్రేమ ఎలాంటిదో బిడ్డలు
తెలుసుకునేలా నా తండ్రి, ప్రతి ఒక్కరి వివాహాలకు సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ కృపను బట్టి నా ప్రభా భర్తకు లోబడే మనసు గల భార్య నా తండ్రి, మీ ఎడల భయము భక్తి కలిగి నా తండ్రి గుణవతి అయిన ఆమెని నా ప్రభా బిడ్డలకు జతపరచండి. అలాగే మీ ఎడల భయము భక్తి కలిగి భార్యను ప్రేమించే మనసు గల అటువంటి వ్యక్తులను నా ప్రభా బిడ్డలకు జతపరచండి. వారిద్దరు వివాహాలు మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభు వివాహానికి ఒప్పుకోవట్లేదు నా తల్లిదండ్రులు బాధపడుతున్నారు, ఆ బిడ్డలకు నా ప్రభా వారి మనసును వారి హృదయాలోచనలు మార్చండి నా తండ్రి. పెద్దవాళ్ళకి లోబడాలనే మనసు బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించుము అని చెప్పారు నా తండ్రి. ఆ మాట బిడ్డలు గుర్తుపెట్టుకుని నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా వారి తల్లిదండ్రులకి పెద్దవాళ్ళకి లోబడి జీవించే మనసుని, నూతన హృదయాలని, నూతన ఆలోచన నా ప్రభా బిడ్డలు కలిగించండి నా తండ్రి. ఆ బిడ్డల మనసును మార్చి వివాహాలకు నా ప్రభా మరి బిడ్డలు సిద్ధపడేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఎవరైతే వివాహాలు పెట్టుకునే ఉన్నారో నా తండ్రి వారికి ఎటువంటి లోటు, ఎటువంటి అప్పులు, ఎటువంటి ఆర్థిక సమస్యలు రాకుండా మీరే ముందుండి నా తండ్రి ఆ వివాహాలు జరిగించండి నా ప్రభా. మీరుంటే చాలు నా తండ్రి, ఏ లోటు ఉండదు, ఎటువంటి గొడవలు అవ్వవు నా తండ్రి, ఎవరు ఎటువంటి ఆటంకాలు కూడా బిడ్డలకు రావు నా ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి, అయినా సరే అసలు నా తండ్రి నాతో ఉంటే చాలు అనే ఆశ కలిగించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే వివాహాలు అయిన తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మరి మీ మాట పక్కన పెట్టేసి ఉంటారు నా తండ్రి. భర్తకు లోబడమన్నారు భార్యను ప్రేమించమన్నారు భర్తని, ఆ మాట పక్కన పెట్టారు కాబట్టి విడిపోయేదాకా వచ్చింది నా తండ్రి. తప్పు మాదే నా ప్రభా. బిడ్డల తరపు నే క్షమాపణ అడుగుతున్నా. నేనేదో గొప్పదాను, నేనేదో భక్తి గలదాను అని కాదు నా తండ్రి. జాలి గల దేవ బిడ్డల మీద జాలిపడి కనికరపడి ఎవరైతే భార్య భర్తలు విడిపోయారు వారికి నూతన హృదయాన్ని నా ప్రభా, నూతన ఆలోచన, నూతన తలంపులు ఇచ్చి నా తండ్రి ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని కలిగించి తిరిగి నా ప్రభా మరలా మీ చిత్తంలో బిడ్డల జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. పశ్చాత్తాపడే మనసు బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. అయ్యో నా తండ్రి మాట పక్కన పెట్టాను, అందుకే కదా నేను ఇప్పుడు ఒంటరి వాడిని అయిపోయాను, అందుకే కదా నా జీవితం ఒంటరిది అయిపోయింది అని నా ప్రభా గ్రహించుకునే హృదయాన్ని, జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. లోకస్తులాగా బిడ్డలు ఆలోచింపనివ్వద్దు నా తండ్రి. లోకస్తులాగా నా తండ్రి దారి తప్పిపోకుండా పశ్చాత్తాపడే హృదయాన్ని నా ప్రభా, ఆలోచించే హృదయాన్ని, తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి ఒకరి ఎడల ఒకరికి ప్రేమను కలిగించి తిరిగి నా ప్రభా వారు కలుసుకునే నూతన దాంపత్య జీవితాన్ని నా ప్రభా తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించిన అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే గర్భఫలం లేదు అని నా ప్రభా, బిడ్డలు లేరని ఎవరైతే బాధపడుతున్నారో, మ్యారేజ్ ఎన్నో సంవత్సరాలైంది అయినా సరే ఇంతవరకు నా గర్భఫలం రాలేదు, పొందుకోలేకపోయామని నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో, కన్నీరు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి నా ప్రభా. ఒకవేళ మనుషుల మీద ఆధారపడ్డారేమో, ఎన్నో హాస్పిటల్స్ తిరిగారేమో, ఎన్నో మందులు మెడిసిన్ వాడారేమో నా తండ్రి క్షమించండి నా ప్రభా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నారు. మీ మాట నా తండ్రి బిడ్డలకు ఒక్కసారి గుర్తు చేసి నా ప్రభా మరి మాట తప్పని మీరున్నారనే నా ప్రభా బిడ్డలకి ఆ ధైర్యాన్ని ఇచ్చి నా తండ్రి వారి మనోనేత్రాలు తెరిచి వారు చేసిన తప్పు పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి ఎవరెవరైతే గర్భఫలం కోసం ప్రార్థనలు ఏకీభవించి కన్నీరు కారుస్తున్నారు యేసు నామములో ప్రతి ఒక్కరు గర్భఫలాన్ని పొందుకునేలా మీ కృపను గ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని నా ప్రభా. మరి మనుషుల వైపు నేను చూశాను, హాస్పిటల్స్ వైపు నేను చూశాను, మెడిసినే వాడాను, కానీ నా తండ్రి నేను అడగలేకపోయాను, నా తండ్రి మీద నేను ఆధారపడలేదు, నా తండ్రిని నేను కనిపెట్టుకుని ఉండలేదు అని నా ప్రభా గ్రహించుకునే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభా ఇంకా మీరు గర్భాన్ని తెరిచే వరకు ఓర్పు సహనంతో ఎదురు చూసేలా మీ కృపను గ్రహించండి. కోపాన్ని, ద్వేషాన్ని, అసహనాన్ని తీసివేయండి నా ప్రభా. ఎవ్వరు వాళ్ళ మీద నిందలు వేయకుండా అవమానకరంగా మాట్లాడకుండా ఉండేలా వాళ్ళ హృదయాన్ని మార్చండి నా తండ్రి. బిడ్డల మీద జాలి పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి మీ కృపను బట్టి గర్భఫలాన్ని పొందుకున్నారో నా ప్రభా, తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభా. కడుపులో ఉన్న శిశువు నా తండ్రి ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా ప్రభా. మరి బిడ్డలకు నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి
దురాత్మ శక్తులు నా తండ్రి బిడ్డలను ఆటంకపరచకుండా నా తండ్రి మీ రెండంచెల కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా ప్రభా. మరి బిడ్డలు భయపడకుండా 2 సార్లు అబార్షన్ అయింది, ఇప్పుడు 3వ సారి మరి బేబీ గ్రోత్ సరిగా లేదేమో అని నా ప్రభా అనుమానంగా నా తండ్రి అనుమానంతో ఉంటున్నారు, అవిశ్వాసంతో ఉంటున్నారు. క్షమించండి నా ప్రభా. అపవాది తెచ్చే ఆలోచనలు బిడ్డలకు రాకుండా నా తండ్రి బిడ్డల మనసులో చేరకుండా నా ప్రభా మీ కాపుదల మీ కృప నా తండ్రి బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఇప్పుడు నా తండ్రి నా గర్భాన్ని తెరిచాడు, నా ప్రార్థన విని నా తండ్రి ఎటువంటి అర్హత లేకపోయినా నా ప్రార్థనకు తన జవాబిచ్చాడు నా తండ్రిని. ఆరోగ్యకరమైన నా ప్రభా బిడ్డను పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అద్భుత సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా. అలాగే నా తండ్రి మరి ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు దయచేయండి నా ప్రభా. మనుషులకైతే అది అసాధ్యమే నా తండ్రి, కానీ పరమ వైద్యులు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా ప్రభా. ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు దయచేసి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే పనుల కోసం దూర దేశాలకు వెళ్ళారు, దూర ప్రాంతాలకు వెళ్ళారు, ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి నా తండ్రి. మరి ఏ సిస్టర్ అయితే నా ప్రభా మరి వారి బంధువులు కానీ వారి స్నేహితులు నా ప్రభా మరి వేరే వేరే చోట్ల పనుల కోసం వెళ్ళాము, ఇన్ని అప్పులు అయ్యాయి, అవి తీర్చే దారి లేదు, వేరే దేశాలు కుటుంబాలు వదిలిపెట్టి వేరే వేరే దేశాలకు వెళ్లాల్సి వచ్చిందని నా ప్రభా ఎవరైతే ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి నా తండ్రి. ప్రతి ఒక్కరు చేసే ప్రార్థనకు జవాబు పంపించండి నా ప్రభా. బిడ్డలు నా తండ్రి అధైర్యపడకుండా నా ప్రభా భయపడకుండా మరి నాకు తోడు ఎవరు లేరు కదా, ఇంత దూరం నేను వచ్చాను, నాకెవరు తోడు, నా పక్షాన్ని ఎవరు ఉంటారు అని నా ప్రభా బిడ్డలు భయపడకుండా నా తండ్రి నాకు తోడున్నాడు, నా తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి అనే ప్రభా విశ్వాసంతో బిడ్డలు నింపండి నా తండ్రి. వారు చేసే పనులు నా ప్రభా మీరు ఆశీర్వదించండి. వారు చేసే పనికి తగిన జీతాన్ని నా ప్రభా బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు వా యజమానుడికి నా ప్రభా బిడ్డల మీద జాలి దయ పుట్టించండి నా తండ్రి. ఒకానొక సమయంలో యోసేపు నా తండ్రి దేశం కానీ దేశానికి అమ్మబడినప్పుడు నా తండ్రి మరి జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రభా యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. యోసేపు గారితో పోల్చుకునే అర్హత మాకు లేదు నా ప్రభా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. ఆయన సరే బిడ్డలు అదే పరిస్థితిలో నా తండ్రి దేశం కానీ దేశం ఊరు కానీ ఊరెళ్ళారు నా ప్రభా. కుటుంబాలను విడిచిపెట్టి వారి కుటుంబాలకు మీరే తోడుగా ఉండి ఏ లోటు లేకుండా అన్నీ నా ప్రభా సక్రమంగా సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వారు పనిచేసే చోట నా ప్రభా మరి బిడ్డలు దూరంగా ఉన్నా సరే ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ఆపదలు, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు నిందలు ఆ బిడ్డల మీదకి రాకుండా నా ప్రభా మీరే మీ కృప మీ కాపుదల బిడ్డలకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి వారితో పాటు పనిచేసే ప్రతి ఒక్కరి హృదయాలు మార్చండి నా ప్రభా. బిడ్డల మీద జాలి కలిగించి నా తండ్రి వారిని ప్రేమించే హృదయాలని ఆ బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే తెల్లవారుజామున లేచి ప్రార్థించాలని ఆశ కలిగి ఉన్నారు, మెలకువ రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా ప్రతి ఒక్కరికి ఆశ చొప్పున నా తండ్రి ఆశయాల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం. మీ కృపను బట్టి నా తండ్రి నా మాట కాదు నా ప్రభా మీ చిత్తమే జరగాలి నా తండ్రి. బిడ్డలను తట్టి లేపి నా ప్రభా మరి ప్రార్థనలో కూర్చోబెట్టండి. మీరు ఏదైతే నా ప్రభా బిడ్డలకి ఇవ్వాలని మీరు నిర్ణయించి పెట్టారు అదే వారి నోటి వెంట వచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. దేని గురించి అడగాలో, ఏ సమస్య గురించి అసలు మాకు ఏది అవసరమో మాకే తెలియట్లేదు నా ప్రభా. వెర్రి వాళ్ళం నా తండ్రి, ఏ విషయాల గురించి అడగాలి ఏ విషయాల గురించి అడగకూడదు తెలియని వాళ్ళం నా ప్రభా. అజ్ఞానంలో నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా. జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మాకు ఏది అవసరమో అదే అడిగే మనసుని నా ప్రభా అదే ప్రార్థన మా నోటి వెంట వచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఈ రోజంతా నా తండ్రి ఎవరైనా మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి నా తండ్రి. మీ మనసు నొచ్చుకునేలా ఏదైనా విషయంలో మీ మనసు బాధ పెట్టేలా నా తండ్రి మేము ప్రవర్తించుంటే క్షమించండి నా ప్రభా. మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వాళ్ళను క్షమాపణ అడిగే హృదయాలను మాకు ఇవ్వండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపు చేయండి నా ప్రభా. ఏం కాదులే అని వదిలేయకుండా అయ్యో నా వల్ల బాధపడుతున్నారు అని ప్రభా వారిని క్షమాపణ అడిగే హృదయాలను తగ్గింపు దీన మనసును మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా పడకల మీదకి వచ్చేయండి, సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభా. దేశంలోకి ఎటువంటి శత్రువులు రాకుండా నా తండ్రి మీ రెండంచెల కంచె మా దేశం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎటువంటి ప్రమాదాలు బిడ్డలు కలగకుండా
పైన నా తండ్రి మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి. ఎన్ని సమస్యలు ఉన్నా సరే అది ఇంత చక్కగా ఎంత గాఢ నిద్ర ఎలా పోతున్నారు అని ఆశ్చర్యపోవాలి నా తండ్రి. గాఢ నిద్ర బిడ్డలకు దయచేసి సమస్యల మీద ఉన్న వాళ్ళ ఆలోచన తీసివేసి నా ప్రభా. ఒకానొక సమయంలో ఏలియా గారు అంత ప్రవక్తే నా తండ్రి. సమస్య వస్తుందని భయపడినప్పుడు నా తండ్రి ఆ భయాన్ని తీసేయడానికి గాఢ నిద్ర మీరు దయచేశారు నా ప్రభా. ఏలియా గారు అంత గొప్ప వాళ్ళం కాదు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి సమస్యల మీద వాళ్ళకున్న దృష్టిని తీసివేసి ప్రశాంతంగా పడుకునేలా గాఢ నిద్ర మా అందరికి దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.